ఈ పేపర్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మళ్ళీ కామెంట్స్లో అయితే మీరు అడిగినా కానీ వెంటనే రిప్లై అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్ చూడండి అని చెప్పేసి. సో డెఫినెట్గా అయితే డిస్క్రిప్షన్ చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే ఉన్నారో సో స్కిల్ కోర్సెస్ లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సో ఈ క్వశ్చన్ పేపర్ అనేది మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. సో డేట్ కనుక మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే డిసెంబర్ 2023 యూజీ డిగ్రీ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2023 ఫస్ట్ సెమిస్టర్ స్కిల్ కోర్సెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ 1.5 hours ఉంటుంది అనమాట ఎగ్జామ్ అనేది. సో యాక్చువల్గా అయితే మనకి 2 hours అయితే ఇవ్వాలన్నమాట. కాకపోతే ఏంటంటే దీనికి మనకి ఓన్లీ 1.5 hour ఇచ్చారు. అలాగే మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 marks. అలాగే 2 parts అయితే ఉంటుంది అనమాట పేపర్ అనేది, పార్ట్ ఏ పార్ట్ బి. సో పార్ట్ ఏ వచ్చేసి టోటల్ గా మనకి 8 questions అయితే ఇస్తారు. 8 questions లో ఎనీ 4 అయితే మనం ఆన్సర్ అనేది చేయాలన్నమాట. 5 into 4 20 marks. అలాగే పార్ట్ బి వచ్చేసి ఆన్సర్ ఎనీ 3 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 marks. సో టోటల్ గా మనకి 3 units నుంచి టోటల్ గా మనకి 5 questions అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 questions లో ఎనీ 3 questions అనేవి ఆన్సర్ అయితే చేయాలన్నమాట. 3 into 10 30 marks. ఫస్ట్ వచ్చేసి మనకి పార్ట్ ఏలో సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీనింగ్ ఆఫ్ స్టార్టప్స్, అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి నీడ్ ఫర్ ఐడియాస్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్, అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎకనామిక్ అనాలిసిస్, అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి కంటెంట్స్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్, అలాగే సెవెంత్ క్వశ్చన్ నాబార్డ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అలాగే ఎయిత్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అనమాట ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఇట్లోంచి మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిలోంచి మనకి ఇవ్వడం జరిగింది అనమాట, మీరు కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే. అలాగే పార్ట్ బి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. 9th క్వశ్చన్ డిఫైన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, డిస్కస్ ద రోల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ఇండియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 10th క్వశ్చన్ ఒకసారి చూడండి, వాట్ ఆర్ ద టెక్నిక్స్ అవైలబుల్ ఫర్ జనరేటింగ్ న్యూ ఐడియాస్. అలాగే 11th క్వశ్చన్ అవుట్లైన్ ద గైడ్ లైన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ వైల్ ప్రిపేరింగ్ ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్. అలాగే 12th క్వశ్చన్ డిఫైన్ ఎంటర్‌ప్రెన్యూర్, గివ్ ఏ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అలాగే లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి డిస్కస్ అబౌట్ ద గవర్నమెంట్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఇండియా. సో మీరు కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే మన ఛానల్లో ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో అయితే మ్యాక్సిమం ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదు డెఫినెట్గా ఈ పేపర్ అనేది డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వకపోవచ్చు. ఇంకా టైం ఉంటే మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే చదవండి. దాని తర్వాత మీ కాలేజీలో వారికి చెప్పినా కానివ్వండి, మీ ఓన్గా అయితే మీకు టైం ఉంటే మాత్రం డెఫినెట్గా అన్ని క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎనీ 2 units ప్రిపేర్ అయినా కానీ మ్యాక్సిమం మార్క్స్ అయితే ఈజీగా అయితే వస్తాయి అనమాట. ఓకే కదా ఫ్రెండ్స్, సో డెఫినెట్గా అయితే మీరు మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయడానికి ట్రై అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.